గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఒక ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు, తర్వాత అధికారుల సర్దుబాటుకు సంబంధించినటువంటి ఇష్యూ పైన సమీక్ష నిర్వహించారు. అందులో ఉన్నతాధికారులు, తర్వాత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఆ వార్త ప్రధానంగా ఉంది. పాలన దసరా రోజు నుంచి అంటే మొదటి రోజు నుంచే కొత్త కార్యాలయాల నుంచి ప్రారంభం కావాలని చెప్పి సీఎం ఆదేశించారు. దానికి సంబంధించిన ఏర్పాటు చేయాలని చెప్పారు. అది ప్రధానంగా అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న ఢిల్లీలో మన ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారత్ సమక్షంలో నాబార్డుతో ఈ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి 7,000 కోట్ల రుణానికి సంబంధించి ఎంఓయూ జరిగింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకా మూడో వార్త చూసినట్టయితే పక్క రాష్ట్రం కర్ణాటకకు సంబంధించి అక్కడ ఈ కావేరీ జలాలకు సంబంధించినటువంటి ఇష్యూ మళ్ళీ ఫ్లేర్ అయిపోయింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని చెప్పడంతో నిన్న వాటర్ రిలీజ్ చేశారు అక్కడ కావేరీ జలాలు. అయితే కన్నడిగులు మాత్రం వ్యతిరేకించారు. ఒక్కసారి అది ఉద్రిక్తంగా మారింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏపీ న్యూస్కి సంబంధించిన చూసినట్టయితే ఏపీకి ప్యాకేజీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందనేది ఇంకో వార్త. హోదాకు తగ్గకుండా సాయం చేసేటువంటి ఛాన్స్ ఉందనేది దానికి సంబంధించినటువంటి వార్త. అది ముందుగా ఈ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ఇరిగేషన్ విషయంలో 7,000 కోట్ల నాబార్డు రుణం నిజంగా మన రాష్ట్రంలో ఇరిగేషన్లో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇస్తుంది. సో మరింత వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందా, దీన్ని మాట్లాడదాం. అంత చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి కొనుగోల మహేష్ గారు, తర్వాత బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు మనతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, సెంట్రల్ జోక్యం కావచ్చు, లేకపోతే అండగా ఉండి కావచ్చు, మొత్తానికైతే నాబార్డుతో పెద్ద రుణం ఇప్పించారు. 7,000 కోట్ల రుణం. అది పెద్ద రుణం అనుకోవచ్చా? ముందు నాకు తెలియదు. పెద్ద రుణం ఇప్పించారు అనుకోవచ్చా, లేకపోతే ఇరిగేషన్లో నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయంటున్నారు కదా, అవన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుందా? ఇది ఇప్పుడైతే ఈ 11 మధ్యతర ప్రాజెక్టులు, తర్వాత మెయిన్ అవే మధ్యతర ప్రాజెక్టుల పూర్తికి ఇది అన్నారు. మొదటిది ఇది మొదటి రుణం కాదు నాబార్డు నుంచి, ఇది రెండోది పెద్ద రుణం. పెద్ద రుణం అంటే ఇంతకుముందు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎన్డీఏ గవర్నమెంట్ దామరచర్లలో 4,000 కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్ట్ కోసం 4,000 కోట్ల రూపాయలు అప్పుడు కూడా నాబార్డు ఇచ్చింది. డబ్బులు 4,000 కోట్ల రూపాయలు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద కోపంతో చెప్పకపోయి ఉండొచ్చు, కానీ వాస్తవానికి అప్పుడు 4,000 కోట్లు 13,000 కోట్ల రూపాయలు నేషనల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇచ్చింది. దానికి మొత్తం మీద 25 కోట్లలో సుమారుగా 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సంస్థ నుంచి వచ్చినటువంటి అప్పులు మాత్రమే. కూడా అప్పులు మాత్రమే, అది కూడా అగైన్ రీఇన్స్టేటింగ్ ఈ అప్పు మాత్రమే. ఇది ఇప్పుడు కూడా 7,000 కోట్ల రూపాయలు, ఇది కూడా అప్పు మాత్రమే. ఇది సహాయం అంటే గ్రాంట్ రూపంలో కాదు, ఇది పూర్తిగా లోన్ రూపంలో వచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణలో నీటి వనరులను పెంచి వ్యవసాయం అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ప్రియారిటీస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం, దేనికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ను దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఉదాహరణకి ఈరోజు మిషన్ కాకతీయ విషయంలో కూడా మీరు అది కూడా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి. నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. గత అనేక సంవత్సరాలుగా ఒక్కసారి అలుగేళ్ళని చెరువుల విషయంలో కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఉదాహరణకు ఇబ్రాహీంపట్నం చెరువు ఉంది, ఇప్పటిదాకా అలుగేళ్ళక 35 సంవత్సరాలు అవుతుంది. దాని మీద ఒక 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. లేదా డెండి ప్రాజెక్ట్ గత ఒకటేసారి ఇప్పటిదాకా అలిగెళ్ళింది నాకు తెలిసి, దాని మీద ఖర్చు పెడతా. అంటే ఇప్పుడు ఇంకేం జరగలేదు, నీళ్ళు ఉన్నాయి కాబట్టి. చాలా ప్రాజెక్టులు అంటాను, ఒక 100 ప్రాజెక్టులు మనం ఎక్కడైతే అంటే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటున్నారా? అదే చెప్పవచ్చు. మీకు ప్రియారిటీస్ లో ఏవైతే ప్రాజెక్టులు పెండింగ్ ఉండి ఇమ్మీడియట్ గా కొన్ని ప్రయోజనాలు రైతులకు కలగగలిగిన ప్రయోజనాలకు సంబంధించిన ప్రాజెక్టులను టేకప్ చేస్తే బాగుంటుంది. అది మా సలహా. నిధులు ఎందుకంటే నిధులను ఇమ్మీడియట్ గా మనం ఈరోజు ఒక 100 కోట్లు అప్పు చేస్తున్నట్టు దానికి సంబంధించిన రిటర్న్స్ కూడా రాగలిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది తప్ప, లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇట్లాగే ఉంటే చివరికి అప్పుడు మనం ఇంటికి బునాది తీసి మనం కిరాయి ఇంట్లో ఉంటాం, ఇంటికి బునాది తీసి కప్పేసి ఆఖరికి మన ఇంట్లోకి పోలేకపోతే ఇంటి కిరాయి కడుతుంటాము, దీని మీద అప్పు ఇంట్రెస్ట్ పడుతుంటది. అంటే చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పినాను. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం కన్విన్స్ కావడానికి ప్రాజెక్టులు ఉంటాయి, ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉంటాయి. నేను మీ 100 ప్రాజెక్టులు కూడా బ్యాంకును కన్విన్స్ చేయడానికి పేపర్ ఇంపార్టెంట్ తప్ప యాక్చువల్ ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఏందో మనకి. అందుకోసం చాలా బ్యాంకు ప్రాజెక్ట్ ఇండస్ట్రీస్ కూడా చాలా సిగ్గు అవడానికి కూడా కారణం ఇదే. ప్రియారిటీస్ ఫిక్సేషన్ లో మీరు ఏది ప్రియారిటీ ఏది కాదనేటువంటి విషయంలో మీరు ప్రాధాన్యత అంశాల మీద ముందుకు పోవాలి. అందుకోసం పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే రైతుల
రైతులకు ఇమ్మీడియట్గా బాగుంటుంది తప్ప మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ అని మళ్ళీ ఇంతకుముందు జరిగినట్టుగానే కెనాలు తీసి ప్రాజెక్టు కట్టకుండా అది చేయడం వల్ల రైతులకు ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో అదే పరిస్థితి వస్తుంది. రైతులకు ఇమ్మీడియట్ చర్చలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ జగన్నాథం గారు వచ్చారు. రైట్, మహేష్ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? దురదృష్టం ఏంటో సంగప్ప గారు, తెలంగాణ రాష్ట్రంకి కేంద్రం తరఫు నుంచి జరిగింది ఏంది అని చెప్పుకోవడానికి మామూలుగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం పెద్దన్నలాగా ఇతోధికంగా సహాయం చేస్తుంది అని చెప్పుకునే రోజుల నుంచి మేము ఇంత అప్పిచ్చాము, ఇంత ఇప్పించగలిగాము అనే ఒక మనీ లెండింగ్ ఇన్స్టిట్యూషన్ లాగా కేంద్రం మారిపోయినటువంటి పరిస్థితి. యాజ్ పర్ తెలంగాణ ఈజ్ కన్సర్న్. పక్క రాష్ట్రాలు బీహార్ లాంటి రాష్ట్రాలకు ఎలక్షన్స్ ఉన్నాయి, 1,20,000 కోట్లు ప్రకటించేటువంటి కేంద్రము మరి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రకి అప్పులు ఇచ్చే ఏజెన్సీ పాత్ర ఎందుకు పోషిస్తూ ఉంది, అప్పులోడి పాత్ర ఎందుకు పోషిస్తూ ఉంది అనేది అర్థం కానటువంటి అంశం. మీరు ఈ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఇవాళ కొన్ని పత్రికలు చూస్తే 7,000 కోట్లు నాబార్డు లోన్ అంటే 7,000 కోట్లు అనేది హెడ్డింగ్, కింద నాబార్డు లోన్ అనేది చాలా తక్కువగా. అంటే ప్రజల్లో కూడా ఇలాంటి సంకేతం అంటే 7,000 కోట్లు ఏదో మనం సాధించుకొని వచ్చినాం. అంటే తెలంగాణ యాజ్ అ ప్రోగ్రెసివ్ స్టేట్ మనకున్నటువంటి ఫైనాన్షియల్ వయబిలిటీని బట్టి మనం ఎలిజిబుల్ అయినా తీసుకొచ్చి అది మన రైట్గా తీసుకున్న దాన్ని కూడా ఇది గొప్పగా ప్రచారం చేసుకునే ప్రయత్నంలో ఇరు పార్టీలు ఉన్నాయి. అది మంచి పద్ధతి కాదు. రెండోది, తెలంగాణకి ఇవ్వాల్సింది కేంద్రం సహాయం చేయాలి కానీ ఈ అప్పులు ఇచ్చే పాత్ర నుంచి పక్కకు జరగాలని నా నివేదన. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాకి పోతూ పోలవరం ఒక జాతీయ హోదాతో నిర్మాణం అవుతున్నటువంటి ప్రాజెక్టు. తెలంగాణలో ఏ పెద్ద ప్రాజెక్టుకో జాతీయ హోదా మీరు సాధించగలిగితే 90% నిధులు కేంద్రమే భరిస్తుంది. అప్పుడు తెలంగాణ బడ్జెట్ మీద భారం ఉండదు, తెలంగాణ ప్రజల మీద భారం ఉండదు. తద్వారా తెలంగాణ కేంద్రం నిధులతోని తెలంగాణ ప్రజలకు సాగునీరు అందించుకునే అవకాశం ఉంటుంది. దాని దిశగా ప్రయత్నాలు చేయాల్సింది పోయి దాని దిశగా ప్రయత్నాలు అటకెక్కించి ఈ అప్పులు తెచ్చుకునే కార్యక్రమాలతోని జబ్బలు జరుచుకుని సంబరాలు చేసుకునే పరిస్థితులు మన తెలంగాణ ప్రభుత్వం ఉండటం శోచనీయం. నిజంగా ఇది ఘనత కాదు. 7,000 కోట్ల అప్పు తెచ్చుకోవడం అనేది ఘనత కాదు. ఈ అప్పు వీళ్ళేం తీర్చడం లేదు, తర్వాత వచ్చినోడు మోయాల, వీళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినోడు ఆ అప్పు భారం మోయాలి. ఇవి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, అది రైతులకు సకాలంలో నీళ్లు అందించాలి, దాన్ని అందరం వెల్కమ్ చేస్తాం. కానీ దానికోసం ఈ రకంగా మిగులు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రాన్ని ఇప్పటికే 63,000 కోట్ల అప్పులు, ఇంకా ఇప్పటికీ 1,20,000 కోట్ల ఏది అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. దానిలో 7,000 కోట్లు శాంక్షన్ అయినాయి. ఎవరు అప్పిస్తా ప్రపంచంలో ఏ మూలన ఏ ఏజెన్సీ అప్పు ఇవ్వడానికి రెడీ ఉంటే ఆ ఏజెన్సీ ముందు ఇలా తెలంగాణ అప్పు కోసం తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ సంస్థ అండి, అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు. మీరు యునెస్కో నుంచి కానీ లేదంటే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ తెలంగాణ ప్రభుత్వం యొక్క అప్పు ఇవ్వమని ఉంది. ఈ రుణంతో ఇప్పుడు నిన్న కుదిరినటువంటి అమలుతో 11 భారీ మధ్యతర ప్రాజెక్టులు పూర్తవుతాయి, 73 లక్షల హెక్టార్లు అంటున్నారు. సో ఓవరాల్ కూడా ఈ ప్రాజెక్టుతో నిజంగా రాష్ట్ర సస్యశ్యామలం అవుతుంది అనుకుంటే ఈ రుణం ఏంది, డైరెక్ట్ కేంద్రం సాయం తీసుకురావాలంటున్నారు. ఒకటి ఇక్కడ పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నబార్డు ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క అధీనంలో ఉంటాయి. ఒక మంచి చర్యనే. సరే, మీరు గ్రాంట్ ఇచ్చారా లేక అప్పు ఇచ్చారా అనే దానికి ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లేదా పెద్ద పెద్ద వేగంగా ఉండే ప్రాజెక్టులన్నీ ఏదో డబ్బులు కాగితాలు పెట్టి ప్రింట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టరు. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, మన వనరుల నుంచి వీటన్నిటిని కలిపి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు నబార్డు అని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివే అనుకోవాలి. ఎందుకంటే 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 11 ప్రాజెక్టులకు ఇస్తామని చెప్పేసి ఇవన్నీ ఫ్యాగన్లు మిగిలిపోయిన ప్రాజెక్టులు. ఇప్పుడు ఏవైతే మనం లిస్ట్ ఇచ్చామో వీటన్నిటి కూడా చిన్న చిన్న అమౌంట్స్తోనా మిగిలిపోయిన ప్రాజెక్టులు లేదు. ఒక పక్క మనం పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ డబ్బులు పెడతా ఉన్నాం. సో వీటికైనా వాటికైనా మన రుణాలకే వెళ్ళాల్సింది. ఇప్పుడు ఇందాక మహేష్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ అప్పులని ఒక నేషనల్ ప్రాజెక్ట్ కింద మనం తెచ్చుకుంటే ఈ అప్పులు ఉండేవి కదా అని. యాక్ట్ ఎవరంటే చేసింది? ఏ పార్టీ చేసింది? విభజన యాక్ట్ ఏ పార్టీ చేసింది? మరి అప్పుడు తెలంగాణ కూడా వెనుకబడి ఉందని చెప్పేసి తెలిసిందే కదా, దానికి ఉద్యోగం వచ్చింది. గతం నుంచి ప్రాణాయిత చేయవల్లని నేషనల్ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది. మరి ఎందుకు కన్సిడర్ చేయలేదండి అది? ఇప్పుడు తప్పు మేము వచ్చి టీఆర్ఎస్ వచ్చి 2 సంవత్సరాల్లో బ్రహ్మాండం బ్రద్దలు కొట్టాలన్నట్టు మాట్లాడితే ఎట్టా మీరు? ఇప్పుడు అప్పులను ఎవరు మోయాలంటే ఇప్పుడున్న అప్పులను ఎవరు మోస్తున్నారు? 60-70 సంవత్సరాల్లో మీరు చేసిన అప్పులు మేము మోయట్లేదా? ఇట్ ఈజ్ ఏ
ట్రాన్స్జెండర్ పీపుల్ ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఇది ఎవరు కూడా నేను వచ్చాను నాదే సర్వం అని చెప్పేసి క్లెయిమ్ చేయడానికి ఒక పార్టీ వస్తుంది, ఒక పార్టీ పోతుంది. అదేవిధంగా గవర్నమెంటల్ దీంట్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వచ్చే వీటిని అప్పులు కానీ మనం ఇచ్చే అప్పులు కానీ సర్ప్లస్ దీన్ని కానీ లేదా ఆ నెక్స్ట్ గవర్నమెంట్కి ట్రాన్స్మిట్ అవుతుంది, వాళ్ళు క్యారీ ఆన్ చేస్తారు. మరి ఇది కాకుండా లేదు ఎప్పులని ఎవరు మైలు ఎవరు తీసుకోలేదు చెప్పి నబార్డు ఉంది. ఇట్ ఈజ్ ఏ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద నేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి. దాంట్లో మనకున్న ఇప్పుడు అప్పు ఇచ్చేది కూడా కట్టే శక్తి ఉంటేనే అప్పిస్తాము, లేకపోతే ఏంటంటే అప్పు ఎవరు ఇస్తారండి? ఇప్పుడు ధనిక రాష్ట్రం మేము క్లెయిమ్ చేస్తున్నాం తెలంగాణని, ధనిక రాష్ట్రంగా ఉంది. మా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కువ అవసరాలు ఎక్కువ ఉంటున్నాయి, డబ్బు ఎక్కువ అవసరం వస్తుంది కాబట్టి మాకున్న వనరులు సరిపోవట్లేదు కాబట్టి దానికి అదనంగా తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈనాడు ప్రధానమంత్రి కృషి సించాయి ద్వారా అనుకుందామండి ఏదో కొత్త ప్రోగ్రాం పెట్టారు. గతంలో ఈ ప్రాజెక్ట్ని త్వరగతిన పూర్తి చేయడానికి దేవేగౌడ ఉన్నప్పుడు ఏఐబిపి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ఏదో పెట్టి ఒక స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ కాన్సెప్ట్ ఏంటంటే కొద్ది వేరేది మొత్తం దేశంలో అన్ని ప్రాజెక్టుల్లో రాష్ట్రాలకు వనరులు లేక ప్రాజెక్టులు మిగిలిపోయిన వాటిని త్వరితగతిగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు పెట్టారు. దాని కాన్సెప్ట్ మారుతూ వచ్చింది. తర్వాత అది సరిపోలా, మరి దాంట్లో భాగంగా లేదు. అప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ ఇచ్చేది డబ్బది, ఏ బ్యాంకుల నుంచి అయినా చూడండి, ఏబిపి గవర్నమెంట్ డైరెక్టే ఇచ్చేది డబ్బది, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడేంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తోన వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇట్స్ ఏ ట్రైపార్టైట్ అగ్రిమెంట్. నబార్డు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ కన్సర్న్ స్టేట్, అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ లేకపోతే ఇంకేదైనా స్టేట్ కానీ, ఇట్స్ ఎ ట్రైపార్టైట్ స్టేట్. దాంట్లో ఏముందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఉన్నట్టు లెక్క. ఇది ఒక విధంగా చూస్తారు, మీరు స్టేట్ గవర్నమెంట్ కట్టలేకపోతేనంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూచికతో ఉన్నట్టు అని వాటి లెక్క. ఇది మంచి మూవు. దీన్ని విడిచిపెట్టేది లేదా? ఇప్పుడు అప్పులని తెచ్చారు, అప్పులు మా మీద ఇస్తారు, మేము మోయాలి అని అంటే ఇది అర్ధరహితమైన మాట. ఇది మేము చేసినప్పుడు అన్ని కరెక్టే, మీరు చేసినప్పుడు అన్ని తప్పులని మాట్లాడడం ఏమి అది సబబు కాదు. అది యాక్చువల్స్ చూసుకోవాలి. ఈనాడు జిఎస్టీ వచ్చింది, జిఎస్టీలో దాంట్లో రకరకాల పన్నులు తీసుకోండి, దాంట్లో కొన్ని పూర్తిగా తీసేశారు, కొన్ని అది కామన్ మ్యాన్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఉంది, స్టేట్స్ యొక్క ఎక్స్చెక్కర్కి బలోపేతమయ్యే విధంగా ఉంది, సెంట్రల్ ఎక్స్చెక్కర్ బలోపేతంగా ఉంది. ఇటువంటి చర్యల మూలన అటువంటిదే ఈనాడు ఏదైతే ప్రధానమంత్రికి దీంట్లో మధ్యవర్తిగా ఉండి రాష్ట్రాలు కట్టుకోలేని తరంలో వచ్చేదాన్ని అప్పుడే కావచ్చు తీర్చుకుంటాము. ఆ మెమోరియాలా అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మహేష్ గారు చాలా మంచి మాట చెప్పిండ్రు. అప్పులు ఇవ్వటానికి కృషి, నబార్డు అప్పులు ఇస్తుంది, గ్రాంట్స్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల గ్రాంట్, 5,000 కోట్ల అప్పు కదా. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నబార్డు అప్పు ఇస్తుంది, గ్రాంట్ ఇస్తుంది. ఇదే టిఆర్ఎస్ పార్టీ విశేషమైన కృషి చేసి కేంద్రంలో ఉన్న మోడీ గారు ఉదారంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సాగునీటి అవసరాల కోసం 7,000 కోట్లు గ్రాంట్ ఇచ్చి ఉంటే వాళ్ళిద్దరికంటే ముందే నేనే వెల్కమ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుంది. వస్తున్నా మీ పాయింట్ దగ్గరికి స్వాగతించే వాళ్ళం. కానీ అప్పులు తెచ్చి కూడా గొప్ప విషయంగా ప్రచారం చేసుకోవటం మనకు తెలుసు. ఊర్లలో కామన్ మ్యాన్ చాలా మంది V6 తెలంగాణ సమాజం గ్రామీణ ప్రజానికి ఎంతో మంది చూస్తుంటారు. అప్పులు తెచ్చుకొని గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులను ఎలా చూడాలి, ఈరోజు టీఆర్ఎస్ను బీజేపీని అలాగే చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న వాస్తవాలు చెప్పి మీరు గ్రాంట్లు అడగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మిగతా రాష్ట్రాలకు లేని అడ్వాంటేజ్ తెలంగాణకి ఏముంది అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీరు ఖచ్చితంగా కరాఖండిగా డిమాండ్ చేయాలి. అట్లాంటిది పోయి మోడీజీ హమ్కు కుచ్ నహీ చాహియే ఖాళీ ఆప్కా ఏమంటారు ప్యార్ చాహియే అంటారు. మీ ప్రేమ కావాలి కానీ మాకు ఏం వద్దు, మేమేం అడగం అనే మాట చెప్పి పంపించినటువంటి యోధులు, వీరులు వీళ్ళంతా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చి ఈ రోజు అప్పుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితిని లెట్ మీ కంప్లీట్ సార్. మాట్లాడలేదు ఆ రోజు. తెలంగాణ ఇచ్చే క్రమంలో పోలవరం 7 మండలాలు పోతే పోనీ అనుకున్నాం, ఎందుకంటే 60 ఏళ్ళ ఆకాంక్ష ఈ రోజు వస్తా ఉంది అని. తెలంగాణ ఇచ్చే క్రమంలో రాష్ట్రం వస్తే చాలు తర్వాత కొట్లాడి సాధించుకుందాం అనుకున్నాం. కానీ మీరు ఈ రోజు ఈ రకంగా మాట మారుస్తారని మేము అనుకోలేదు. కేసీఆర్ గారు, మీరు అంటే ఇన్ ద సెన్స్ జగన్నాథం గారు పర్సనల్ గా కాదు, కేసీఆర్ గారు ఈ రకంగా మాట మార్చి ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఆందోళన మీద వల్లమాన్య ప్రేమ గురిపించి తెలంగాణ ప్రజానికాన్ని నష్టం చేస్తారని మేము ఊహించలే. ఈ రకంగా తెలంగాణ ఉంటది అంటే ఆ రోజు పరిస్థితులు వేరే ఉంటుండే. ఒక్క మాటలో ముగిస్తాను.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా గతంలో డిమాండ్ చేసినామనే మాట వారి నోటి ద్వారా రావడం శుభపరిణామం, ప్రజలకు కూడా అర్థమైంది. ఒక్క నిమిషం సార్, అదే మాట మీద మీకు ఎలక్ట్ అయిన ఎంపీలు, మాకు ఎలక్ట్ అయిన ఎంపీలు, రాష్ట్రంలో ఉన్న మొత్తం అఖిలపక్షం దిశపై మోడీ దగ్గర కూర్చుంటే కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా మద్దతు ఇచ్చేది ఉండే, ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా డిమాండ్ చేసుకొని సాధించుకొని వచ్చే అవకాశం ఉంటుండే. దాని డిజైన్ మార్చి రీడిజైనింగ్ పేరుతో కొత్త ప్రాజెక్టులు తెచ్చుకొని కమిషన్ కోసం కాంట్రాక్టర్లకు జేబులు నింపడానికి, మీ జేబులు నింపుకోవడానికి మీరు డిజైన్లు మార్చుకొని ప్రాణహిత చేవెళ్ల జాతీయ డిమాండ్ పక్కకు పెట్టి, జాతీయ హోదా డిమాండ్ పూర్తిగా పక్కకు పెట్టి రాజ్యం వెళ్తున్నది ఎవరు? మీరు. ఇప్పుడు ఈ తప్పే ఆ రోజు జలయజ్ఞం అన్నోళ్ళకే ఈ రోజు పవర్ పార్ట్ ప్రజలు చేశారు, ఫిజికల్ ప్రజలు చేశారు, నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు, నిరాహార దీక్ష చేశారు. ఏదంటే ఒక్క దగ్గర కూడా ఎక్కడైనా చూపించండి, ఎక్కడ కమిషన్లు పెట్టినా చూపించినారు ఎక్కడన్నా? అలవాటు కాబట్టి అలవాటు కాబట్టి ఏంటంటే దాన్నే ఉల్లవిస్తుంటారు. ఓల్డ్ హ్యాబిట్స్ అని ఓల్డ్ హ్యాబిట్స్ అని ఒక సామెత ఉంది. దానికి అలవాటు పడ్డే కాంగ్రెస్ ఈ మాటలు మాట్లాడి 70 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ సార్. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెసే, అక్కడ కాంగ్రెసే, ఇక్కడ వేరే పార్టీ కూడా ఏం లేకుండా 10 సంవత్సరాలు. మీరు ఎన్ని గ్రాంట్లు ఇచ్చారు, ఎన్ని లోన్స్ ఇచ్చారు సార్? తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ ఎన్ని గ్రాంట్లు ఇచ్చారు? ఏ రాష్ట్రానికి పెట్టండి? నేను అదే అంటున్నా, ఎన్బీఆర్ఎఫ్ తెలంగాణ వెనుకబడే జిల్లాకు మద్దతు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎత్తివేసింది బీజేపీ. మీరు మాట్లాడుతున్నప్పుడు నేనేం మాట్లాడలేదు. ఎన్ని గ్రాంట్లు ఇచ్చారో లెక్కలు తీద్దాం. దమ్ముంటే తెలంగాణ ప్రజావేదిక మీద మాట్లాడడానికి సిద్ధం. మీరు ప్రాణహిత చేవెళ్ల విషయంలో మీరెందుకు ఇవ్వలేకపోయారు? 10 సంవత్సరాలు కాలువలు దమ్మి మీరు చేసిన పని ఏందో, ఆ గొప్పతనం ఎంతో తెలంగాణ ప్రజలందరూ తెలుసు కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. మరి మాట్లాడడానికి ఇప్పుడు గురివే తగ్గింది నల్లగా పెట్టుకొని మేమంతా పవిత్రమైన వ్యక్తులు, ఇప్పుడు వచ్చినంత దొంగలు అనేటువంటి స్టేట్మెంట్ తప్పు. నేనేందంటే మీరు మాట్లాడుతున్నప్పుడు 10 సంవత్సరాలలో ఎన్ని గ్రాంట్లు ఇచ్చారు, ఎన్ని లోన్స్ ఇచ్చారు, ఎన్ని అప్పులు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని ప్రాజెక్టుల మీద ఎన్ని నీళ్ళు తీసుకొచ్చారు, ఇవి కూడా లెక్కలు తీద్దామంటే లెక్కలకు రెడీగా ఉన్నాం. మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ చూపియండి. బీజేపీ ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ప్రముఖంగా కట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు గతంలో మీకు అభివృద్ధిలో భాగం కాదు. తెలంగాణలో మీరు వేసిన చిన్న బొడ్రాయి లేదు, పునాది రాయి లేదు. మీరు మాట్లాడితే ఎట్లా తెలంగాణలో అభివృద్ధి గురించి చెప్పండి? ఎవరు కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కట్టింది? నాగార్జున సాగర్, నెహ్రూ గారు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా? జాతీయ ప్రాజెక్టుకు గైడ్ లైన్స్ ఎవరు తయారు చేశారు సార్? ఎన్డీఏ ప్రభుత్వం తయారు చేసిందా? గైడ్ లైన్స్ తయారు చేసింది మీ ప్రభుత్వం కదా, అంతకుముందు మీ ప్రభుత్వం కదా. ఆ గైడ్ లైన్స్ లో ప్రాణాయిత ఇచ్చే వాళ్ళ ఫిట్ అవుతాయని చెప్తే నరేంద్ర మోడీ గారికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు గైడ్ లైన్స్ మీరు తయారు చేసే పాయింట్ ఏంటంటే అబద్ధాలు మాట్లాడి ఇంకా ప్రజల దగ్గర మీరు నష్టపోకండి. మీరు ఒక రాజకీయ పార్టీకి ఉండాలనుకుంటే నిజాలు ప్రజలకు చెప్పి. నిన్న కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఈ అధికారుల సరుతుబాటు, తర్వాత కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి సీఎం నిన్న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. జగన్నాథం గారు దసరా రోజు నుంచే, ఫస్ట్ రోజు నుంచే పాలన కొత్త కార్యాలయాల నుంచి, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్ నుంచి సాగాలని చెప్పారు. సో ఇక్కడ అభ్యంతరాలకు వైపు వస్తున్నాయి. అభ్యంతరాలకు సంబంధించి కూడా నిన్న చర్చ జరిగినట్టుంది. ఓవరాల్గా దసరా నుంచి పాలన అవుతుందా, ఇంకేమైనా పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదని కనిపిస్తుంది. కానీ అంత రెడీ అవుతుందా, సాధ్యమవుతుందా? నిన్న కలెక్టర్స్ మీటింగ్లో స్పష్టంగా సీఎం గారు చెప్పడం జరిగింది. దసరా రోజు నుంచి పరిపాలన కొత్త జిల్లాల నుంచి, కొత్త మండలాల నుంచి సాగించాలి అని చెప్పేసి. సరే, ఎప్పుడైనా ఒక కొత్త ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు లేదా 100% ఆ ప్రక్రియ యొక్క ఇది స్టార్ట్ కాదు. ఇప్పుడు చూస్తాను మా ఆంధ్రప్రదేశ్లో వెలగపూడిలో ఇంకా అప్పటికల్లా ఎప్పుడో జూన్ 28కో ఎప్పటికో అన్నారు చంద్రబాబు గారు, ఇప్పటికీ డిపార్ట్మెంట్స్ వెళ్ళలేదు. ఇది ట్రాన్సిషన్ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ టైం. ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు వర్క్ స్పీడప్ అవుతుంది. సో ఈ ఉద్దేశం అయితే దసరాకి తప్పకుండానే, దసరాకి డెఫినెట్గా న్యూ డిస్ట్రిక్ట్స్ ఫంక్షనింగ్ మొదలవుతుంది. సరే, ఎంత మటుకు ఎంత శాతం అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఏమైనా స్టాఫ్ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళని చూసుకొని స్టాఫ్ అడ్జస్ట్మెంట్ తర్వాత చేస్తామని స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి యాంగ్విటీ లేకుండా, అనుమానం లేకుండా స్టాఫ్ విషయంలో ఏం చేస్తారు క్వశ్చన్ ఏమైనా అడగవచ్చు. కాకపోతే ఏంటంటే కాలక్రమేణా లేదా ఇమ్మీడియట్గా అతి త్వరలోనే ఇప్పుడు ఉన్న ఎక్కడెక్కడ జిల్లా ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఏరియాలో ఉన్నారు,
వాళ్ళకు అసైన్ చేశారు, డిజిగ్నేషన్ మార్చి వాళ్ళు ఇమ్మీడియట్గా టేక్ ఆఫ్ చేస్తారు బాధ్యతలు. టేక్ ఆఫ్ చేసినాక రిక్వైర్మెంట్ని బట్టేసి స్టాఫ్ని అడ్జస్ట్ చేసుకోలేదు. మొత్తం సంపూర్ణంగా అనుకుంటాను నాట్ ఈవెన్ 1 month లోపు ఈ దసరా స్టార్ట్ అయినాక మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్తో జిల్లాలు మండలాలు స్టార్ట్ అవ్వడం, వర్క్ చేయడం స్టార్ట్ అయింది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. రైట్ ప్రకాష్ రెడ్డి గారు. నేను ఒక చిన్న అభిప్రాయం చెప్తాను సార్. మనం అసెంబ్లీలను పార్లమెంట్లు పరిధులను రీఆర్గనైజ్ చేసుకుంటున్నప్పుడు 3-5 సంవత్సరాలు పడుతుంది. దానికి కమిటీ చేసి దానికి ఓ పెద్ద చర్చ జరుగుతుంది, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం, పబ్లిక్ అభిప్రాయాలను కంప్లైంట్స్ తీసుకుంటాం, మనం చేస్తుంటాం. అది ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఒకసారి మార్పు చేసేటువంటి బౌండరీస్ అవన్నీ కూడా, ఆ సరిహద్దులను 20 సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటూ ఉంటాం. కాబట్టి దానికోసం కూడా మనం 3 సంవత్సరాలు ఎక్సైజ్ చేస్తారు. 3-5 గతంలో అయితే 6 సంవత్సరాలు ఎక్సైజ్ చేసినటువంటి చరిత్ర కూడా ఉంది మనకు. అటువంటి దాంట్లోంచి ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో తొందరపాటు ఎందుకు? జిల్లాల ఏర్పాటుకు ఎవరు ఏ రాజకీయ పార్టీ దాకా వ్యతిరేకం చెప్పలే. అందరం కూడా జిల్లాల ఏర్పాటును శాస్త్రీయంగా సమగ్రంగా అన్ని చర్చించి చేయాలనే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సుముఖంగానే ఉన్నాయి. ఒకటి మేమనేది ఏంటంటే ఇంత తొందరపాటు ఎందుకు అనేటువంటిది. అంటే మీరు జిల్లాల ఏర్పాటు విషయంలో మీరు లీడ్ తీసుకొని ముందుకు పోతున్నారు, ఓకే, కానీ తొందరపాటు కాకుండా సాధ్యమైనంత, అంటే మీరు అన్నట్టుగా 100% సాటిస్ఫై అవుతారా అంటే అది ఎవరు కాదు, కానీ సాధ్యమైనంత ఎక్కువ మందిని సాటిస్ఫై చేయగలిగితే ఇంకా మంచిది కాదు. అంత తొందర ఏం లేదు కదా, ఇంకా మీ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మీ ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కాకపోతే ఇంకొక అందరికి చాలా మంది ఎక్కువ మందిని సాటిస్ఫై చేయగలిగే ఎలక్షన్ ముందు అంటలేదు, ఇంకా సమయం, ఒక 6 ఏళ్ళ సమయం ఉంది, ఇంకా 3 ఏళ్ళు అనుకోసం 3 ఏళ్ళు ఉందండి. టార్గెట్ ఫిక్స్ చేసుకొని కాకుండా ఎక్కువ మందిని సాటిస్ఫై చేయగలిగితే చాలా బాగుంటుంది. అంతే తప్పేసి దీని తొందరపాటు చర్య మాత్రం బాగుంటుంది అనేది మా అభిప్రాయం. నేను కేసీఆర్ గారి భేటీ కలెక్టర్లో కానీ ఆ తర్వాత టాస్క్ ఫోర్స్తో జరిగిన సమావేశాల సారాంశం చూస్తే ఇంకా నాకు తెలిసి ప్రజల అభ్యంతరాలని ఏదో పరిగణలోకి తీసుకొని కొత్తగా జిల్లాల ఏర్పాటు కానీ జిల్లాలను కుదించే కార్యక్రమం కానీ ఉంది అని నేను అనుకోవట్లేదు. అంటే వందలాదిగా వచ్చిన అప్లికేషన్లు కూడా పక్కన పెట్టి నథింగ్ డూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే దసరా నుంచి ప్రారంభం అంటే ఏమన్నట్టు 27 జిల్లాల ప్రాతిపదికనే పూర్తి స్థాయి కసరత్తు జరిగింది. అంటే కొత్తగా జిల్లాలు పెరిగేవి లేవు, తగ్గించేది లేదు, పెంచేది లేదు. కాబట్టి దాంతో అర్థమైపోయింది. మరి ఎందుకో కేసీఆర్ గారు ఇంత సులభమైనటువంటి ప్రక్రియను, ఒక జిల్లాల ఏర్పాటు అనేది ఒక వ్యవస్థ యొక్క అంతర్గత, ఒక రాష్ట్రం యొక్క అంతర్గత అంశము, జిల్లాల ఏర్పాటు ఇంత ఈజీగా ఉండేటువంటి ప్రక్రియను, సులభమైన ప్రక్రియను ఎందుకు ఇంత సంక్లిష్టం చేసి పడేస్తా ఉన్నారు? ఎందుకు? ముఖ్యమైన పాయింట్ చెప్పారు, ఆ పాయింట్ తీసుకుందాం. చాలా ఈజీ ప్రక్రియ ఇది, ఎందుకు సంక్లిష్టం చేశారని మహేష్ గారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటుంది, మన ఆల్రెడీ ఇందిరా పార్క్ ధర్నా కూడా చేశారు. ఇప్పుడు ఆపోజిట్ పార్టీస్కి ఏంటంటే నిద్రపోయి ఏదైనా ముళ్ళుగొచ్చుకున్నప్పుడు ఉలికిపడి లేచే అలవాటు ఆపోజిట్ పార్టీకి సహజంగా ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉంటుంది, ఏంటంటే అంతర్జాతీయంగా కూడా చూడండి. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాము జిల్లాలను పునర్విభజిస్తామని చెప్పేసి. మీరు అది పదే పదే చెప్పడం వల్ల ఇక్కడ ఎవరు అడ్డుపడుతున్నారనే సంకేతాలు ఇస్తున్నారు. శాస్త్రీయంగా ఏం చెప్పలేదు, మీరు కాదు టీఆర్ఎస్ ఆన్ హోల్ మాట్లాడుతున్నాను. నా ఒపీనియన్ చెప్పాను కదా నేను. ఇప్పుడు నాకంటే నా ఒపీనియన్ అంటే నాకు కూడా చిన్న చిన్న అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయి. అందుకని ఇందాక నేనేం చెప్పా, ఏ ప్రక్రియ 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము. టు కంటెంట్ విత్ కాంప్రమైజ్. కొన్ని విషయాల్లో గ్రేటర్ దీని విషయంలో లేదా మనం కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు డిలిమిటేషన్ గురించి ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. ఐ వాజ్ ఎ మెంబర్ మొన్న లేటెస్ట్ డిలిమిటేషన్ అయినప్పుడు లేదా దాంట్లో ప్రక్రియ చేయడానికి ముందు అసెంబ్లీ యాక్ట్ చేస్తాం. దాదాపు 2-3 సంవత్సరాలు తీసుకున్న తర్వాత లేదా ఆ ప్రక్రియ పూర్తవుతుంది. రిపీటెడ్గా ఇది చేస్తాం. సేమ్ ప్రక్రియనే. సో ఇది ఆ పెద్ద ప్రక్రియ మ్యాండేటరీ కాకుండా కానీ ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ముందు లేదా మేమేం చేసాం, మేము మొదటి నుంచి చెప్తుందని ప్రయారిటీలో తీసుకొని ఏవైతేనంటే ఆఫీషియల్ లెవెల్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకున్నాం. మండలాలు ఎట్టున్నాయి, గ్రామాలు ఎట్టున్నాయి, జనాభా ఎంత, ఒక నిర్దిష్టమైన దీనికి వచ్చాము. ఇంత జనాభాతో మండలం చేయాలి, ఇన్ని మండలాలతో డిస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పి దానికి అనుగుణంగా లేదా ముందు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లేదా పలుమార్లు కలెక్టర్ల మీటింగ్ జరిగింది. ఆ తర్వాత పార్టీలో వాళ్ళు పెట్టుకున్నారు, మా పార్టీ కూడా వర్క్షాప్ ఉంది. ఆ తర్వాత అఖిలపక్షం మీటింగ్ పెట్టాము. అఖిలపక్షం మీటింగ్ పెట్టక ముందు లేదా అధికారులను ఆర్డీఓ స్థాయి ఆఫీసులు లేదా అధికారులు వెళ్ళేసి లేదా మొత్తం నోటిఫై చేసి 2-3 రోజుల ముందే ఈ యొక్క జిల్లాల మండలాల ప్రక్రియ మీద వాళ్ళకి సార్ పూర్తి అవగాహన ఉంది. నేను అడిగే సూటిగా అడుగుతా ఉన్నా, మీరు తెలంగాణ ప్రజల మధ్య, తెలంగాణలో అంతర్గతంగా పక్కపక్క మండలాలు పక్కపక్క జిల్లాల మధ్య ఒక శాశ్వత అగాధాన్ని, శాశ్వత పునాదులు పెడుతున్నారు. అసెంబ్లీ రీఆర్గనైజ్ అయినప్పుడు లేదా అట్లనే అయింది.
కొంతమంది మండలాలు ఆ దాంట్లో కొత్త దీంట్లో ఉంటుంది. సైంటిఫిక్ మెథడ్ సైంటిఫిక్ కూర్చొని 4 పిచ్చి గీతలు గీసి తలా తోకలేని విధానాన్ని మేము సమర్థించము. అట్లా అనుకుంటే 4 పిచ్చి గీతలతో 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాలరాస్తామంటే చూస్తూ ఊరుకోమంటున్నా. మాకు మీ సమర్థన, మీరు ప్రజల సమర్థన అవసరం. ఎవరు ఏ ప్రజల సమర్థన? ఏ ప్రజలు మీ ధర్నాకు ఉద్యమాలు ఏం చేయాలి? ఉంటాయండి, 1-2 ఉంటాయి, 1-2 ఉంటాయి. ఎందుకు వాటిని కన్సిడర్ చేయకూడదు? గీత గీసుకొని వచ్చిండ్రా? ఎవరు చేపిస్తున్నారు? జనగం ఎవరు చేపిస్తున్నారు? గద్వాలు ఎవరు చేపిస్తున్నారు? గురువింద తన నిలిపినట్టు మాట్లాడితే ఎవరు చెప్పారు? అక్కడ ప్రజల మద్దతు లేదా? ఈ మాట ఒక్క నిమిషం సార్ ప్లీజ్. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ మీరు అడిగారు కదా, జనగామని ఎవరు చెప్పారు అని. మీరు చెప్పొచ్చు ఒక్కటే. ఈ ఆర్టీఓ స్థాయి దీంట్లో లేదా 2 రోజులు 3 రోజుల ముందే లేదా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, పలానా ఆఫీస్ దగ్గర లేదా జిల్లాల పునర్విభజన గురించి ఈ రెవెన్యూ డివిజన్లో డిస్కషన్ చేయబడుతుంది, గ్రామాలు మండలాలు జిల్లాల గురించి ప్రజలందరూ ప్రజాప్రతినిధులు హాజరు కాండి అని చెప్పేసి లేదా ఒక ఫుల్ డే మొత్తం లేదా పెట్టేసి లేదా అక్కడ రెవెన్యూ డివిజన్లో మాట్లాడడం, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చిన తర్వాతనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చాం మేము. అది కూడా ఎప్పుడు అఖిలపక్షంలో ఎవరు అందరూ కూడా సంతృప్తి బాగానే ఉందన్నారు, అదన్నారు, చిన్న చిన్న అబ్జెక్షన్స్ చెప్పారు, అయ్యే వాటిని పరిగణలో తీసుకుంటే మేము ఆలోచించి చేస్తామని చెప్పి ఆ తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఇప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇట్స్ నాట్ ఫైనల్, ఆల్వేస్ డ్రాఫ్ట్ ఈజ్ పుట్ టు ది పీపుల్. మీ అభిప్రాయం చెప్పారు, అదే కదా ఇప్పుడు 4 రోజులు టైం ఇచ్చింది మేము. నిన్న మళ్ళీ కలెక్టర్ పెట్టాం, మళ్ళీ ముఖ్యమంత్రి ఏమన్నారు, ఇంకా 2 అఖిలపక్ష మీటింగ్లు పెడతా అని చెప్పారు ఆయన. వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత 2 ఏళ్ళ పీరియడ్ చేసిన ఎక్సర్సైజ్ని ఇంకా తొందర అంటే ఏంటండి? అంటే మేము ఇక వెళ్ళిపోయే ముందు చేయాలనా? ఎన్నికలు వెళ్ళిపోయే ముందు చేయాలనా? ఇంకా 2 ఏళ్ళ పీరియడ్ కాదా? డిలిమిటేషన్కే 2 సంవత్సరాలు, అసెంబ్లీ పార్లమెంట్ డిలిమిటేషన్కి 2 సభలు కంప్లీట్ చేస్తాం. ఈ జిల్లాల ఒక రాష్ట్రంలోని 10 జిల్లాల పునర్విభజనకు ఎంత టైం కావాలి మీకు? ఇంకా ఎన్నిసార్లు చెప్తా ఉంటారు మీరు? 23 మండలాలు కూడా గద్వాల విషయంలో. ఎస్, నేను కూడా గద్వాల చెప్పండి. మహబూబ్నగర్లో గద్వాల నాకు కూడా ఇష్టం ఉంది. నేను ఎందుకంటే నడిగడ్డ వాసిని నేను. కాకపోతే అంటే గతంలో ఉన్న వాళ్ళు మీరు నడిగడ్డ డెవలప్మెంట్ గురించి వీటన్నిటి ఏం చేశారు? మీరు ఎందుకు అధికారంలో ఉండి ఆ రోజుల్లో జిల్లా చేసుకోవాలి? సుదీర్ఘంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది నిజముంటే నిజం అనుకుంటారు, అబద్ధం అంటే నిజాన్ని అబద్ధాన్ని అబద్ధాన్ని నడిగడ్డ ప్రజలు నిజమైందో తెలుసు. నేను చెప్పిందంటే నిజమంటే మొన్న రాలేదా నడిగడ్డ ప్రజలు? గద్వాల జిల్లా కోసం జరిగిన ఆందోళనలో, ఇందిరా పార్క్ ధర్నాలో 3 తాలూకాలండి, వనపర్తి, అలంపూరు, గద్వాలు. అన్ని 23 మండలాల్లో 18 మండలాలు వనపర్తి కావాలంటా ఉన్నారు. 5 జిల్లాల గురించి చేస్తారండి, 5 మండలాల గురించి ఇది ప్రజాభిప్రాయం, నాది కాదు అది. అది పెట్టలేదు అశాస్త్రీయం. 2 సంవత్సరాల నుంచి అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసి మీకు అవకాశాలు ఇచ్చి అవన్నీ చేసి ఏదైనా కానీ అసెంబ్లీలో పెట్టకుండా లేదా పాస్ కాదు. ఇది రేపు జరగబోయే దీంట్లో కూడా అసెంబ్లీలో కూడా పెడతారు. ఇక ఇంతకన్నా ప్రజాస్వామ్య పద్ధతి అసెంబ్లీలో పెట్టి మీరు మీ పొలిటికల్ రీజన్స్ గురించి దాన్ని ప్రజల అభిప్రాయం అంటే తప్పది. నేనేమంటున్నా, అసెంబ్లీలో పెట్టి మీకు మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు పాస్ అవ్వకుండా ఆగదు, దానిలో మాకేం అనుమానం లేదు. కానీ మేము అడుగుతుందల్లా ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. హరీష్ రావు గారు ఒక మాట చెప్పింది మొన్న, ఏదో పండుగ రోజు ప్రెస్ మీట్ పెట్టి, మీరు సిద్దిపేట సెంటర్కు రండి, జగిత్యాల జంక్షన్కు రండి అన్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం. జనగామ జంక్షన్కు రండి, గద్వాల్ టౌన్కి రండి, సిరిసిల్ల సెంటర్కు రండి. మీ బామ్మర్ది ఉన్నారు కదా గౌరవ మంత్రి వాళ్ళు కేటీ గారు, మీరు ఆడికి రండి, ఆడే డిస్కస్ చేద్దాం. కాదా, గద్వాల అవసరమా కాదా? మీరు కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. గద్వాల అంటే అరుణమ్మ అడుగుతుందని, జనగామ అంటే పొన్నా లక్ష్మి అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? ప్రజల కోసం. సీఎం కొడుకు కాబట్టి సిరిసిల్ల ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఒక మాట చెప్పారు, జనాల్లో
ప్రజలు ఆ స్పందన చూసిన తర్వాత ప్రజల అభిప్రాయం మా Right, అభిప్రాయాన్ని right. కట్టుబడి ఉంటాం. Sir, ప్రజల చేత ఎన్నుకోబట్ట వాళ్ళు ఎట్లా కట్టుబడి లేరు, మేమన్నా వాళ్ళకి కట్టుబడి ఉండాలి కదా. Great. ఇంకో మాట చెప్తా సంగప్ప. Sir, చివరిగా ఒక మాట. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి. ఇదంతా చూస్తా ఉంటే తెలంగాణ ప్రజానికానికి ఆ రోజు ఆ తల్లి సోనియా తెలంగాణ ఎట్టిచ్చిందని ఆలోచించే పరిస్థితి నీ జిల్లాల విభజన చేతన అయితే లేదు. తెలంగాణ ఎక్కడ ఏం చెల్లి తీసుకొచ్చింది? పక్క రాష్ట్రాలు అడ్డుపడ్డా అక్కడ నష్టపోయి 15 అధికారం రావాలి. తెలంగాణ జిల్లాలు ప్రకాష్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష సాక్షిని. రైట్, మీరు ఎక్కడ ఉన్నారు? నువ్వు చెప్తే ఎట్లా? సోనియా గాంధీ చెప్పండి పోనీ. సోనియా గాంధీ ద్వారా తెలంగాణ రాలేదని మాట చెప్పండి. గవర్నమెంట్ వై డు సే ఓన్లీ సోనియా గాంధీ? ఇట్ ఇస్ ద గవర్నమెంట్. రైట్, ఒక్క నిమిషం. అది వేరే చర్చ ఉంది. సార్ Final comment చెప్పండి. జనగామ సెంటర్, గద్వాల సెంటర్ కరెక్ట్. మరి జగిత్యాల సెంటర్, సూర్యాపేట సెంటర్ కూడా మాట్లాడుకోవాలి సార్. మరి జగిత్యాల సెంటర్ లో వస్తుంది కాబట్టి జీవన్ రెడ్డి గారు హ్యాపీ, గద్వాల సెంటర్ లో వస్తుంది కాబట్టి డీకే అన్న గారు ఆయన హ్యాపీ. ఇవి నడుస్తుంటాయి. ఇది దీని గురించి నేను ఎక్కువ తక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. అందుకే సిరిసిల్ల అంటున్నాం, మీలాంటి వాళ్ళ కోసమే. కాబట్టి ఇప్పుడు సిరిసిల్ల కూడా ఏంటి, ఆ ప్రజల కన్వీనియన్స్ అభిప్రాయం ఉంటుంది. మేరకు బట్ నా అభిప్రాయం ఏంటంటే సార్, మా పార్టీ అభిప్రాయం కూడా సార్, మీరు ఇంకా ఇప్పుడు వరంగల్, హన్మకొండ లాంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని ఇంకా కూలంకషంగా చర్చించి నిజంగా అందరికీ ఆమోదయోగ్యంగా అవడం కోసం ఇంకా కొంచెం టైం తీసుకోమని చెప్తున్నాం. కానీ 3 ఏళ్ళు తీసుకోమని 2019 దాకా ఇవ్వమని నేను చెప్పట్లేదు. నేను అందుకోసం కోట్ చేస్తున్నాను సార్. నేనంటే ఇంకా కొంచెం సమయం తీసుకొని 3 నెలలు కానీ 4 నెలలు కంటే సంవత్సరాల పాటు తీసుకోవాలని చెప్పట్లేదు. బట్ ఇంకా కొంత అన్ని రాజకీయ పార్టీలు 1-2 సార్లు చర్చించి అసెంబ్లీలో కూడా కూలంకషంగా చర్చించి మెజారిటీ ఆల్ పార్టీ మీటింగ్ అందుకోసం నేనేమంటలేదు సార్. ఒక మాట అడుగుతాను సార్, సారీ టు ఇంటర్ ప్రకాష్ రెడ్డి గారు. ఆల్ పార్టీ మీటింగ్ లో వచ్చిన అభ్యంతరాలను ప్రజల ముందు పెట్టండి. ఎవరు అందరూ సంతృప్తిగా ఉన్నారు అనే మాట మీరు చెప్తారు కదా. అయితే ఆల్ పార్టీ మీటింగ్ పోయి వచ్చిన తర్వాత మీ పార్టీ నుంచి షబీర్ అలీ గారు, బట్టి విక్రమ గారు ఏ అభ్యంతరం మా మాట వినలేదని చెప్పలేదు, వీళ్ళు ఏకపక్షంగా పోతున్నారని చెప్పలేదు, చాలా బాగా విన్నారు, ఇంకా 2 ఉన్నాయన్నారని చెప్పారు. మరి ఇట్లాంటి మాటలు వస్తాయని బయట పెట్టమని అంటున్నా. మహేష్ మాటని నేను కూడా సమర్థిస్తాను. సరే, మేము దురుద్దేశంతో పెట్టలేదు అనుకుందాం, గవర్నమెంట్ భయపడ్డాము. మీరు పోయొచ్చిన లేదు, మా సజెషన్ చేయాలి, ఎందుకు వెళ్ళలేదు పేపర్లో? ఇచ్చిన పేపర్ బయట పెట్టబట్టుంటే అందుకోసం టైం తీసుకోవడానికి సంవత్సరాలు తీసుకోమని కదా, కానీ ఇంకా కొంచెం డిస్కస్ చేయగలిగితే ఎక్కువ మందికి ఆమోదంగా ఉంటుంది. శంషాబాద్ పోవాలంటే ఇదేనా విధానాబాద్ ఎల్బీ నగర్ ఎక్కడ హైదరాబాద్ దగ్గర శంషాబాద్ పోతారా రివర్స్ లో? ఓలే జనాభే మీ ప్రాతిపదికన మీరు శాస్త్రీయత గొప్పలు పోతారు కదా. 40 లక్షలు హైదరాబాద్ జిల్లా ఎట్ అవుతుంది, 4 లక్షలతో కరీంనగర్ జిల్లా ఎట్ అవుతుంది. జిల్లాలకి తేడా ఉంటుంది కదా. ఇది అర్బన్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో 3 పార్టీలు చేస్తే పోయేదే ఉండే అంటే ఎబ్బాయికు భయపడితే మీరు జిల్లాలు చేయరు. వాళ్ళ థ్యాంక్ యూ మహేష్ గారు, ప్రకాష్ గారు, తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.